నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఒక స్పిరిచువల్ జర్నీ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ కూడా మనం ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్యోత్స్న మేడంది స్పిరిచువల్ జర్నీ గురించి తెలుసుకుందాం. ఆవిడ ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, ధ్యానంలో వచ్చిన తర్వాత ఆవిడ జీవితం మరి ఎలా చేంజ్ అయింది, పత్రిజీ గారిని ఎప్పుడు కలిశారు, పత్రిజీతో కలిసిన తర్వాత ఏమేమి నేర్చుకున్నారు అని ఈ ఒక అంశం మీద మరి ఆవిడతో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు జ్యోత్స్న సార్. ఓకే. స్పిరిచువల్ ఫ్యామిలీ అని చెప్పుకోవాలి. ఓకే. మొదటి నుంచి కూడా మా తాతగారు మా నాన్నగారు అందరూ భక్తిలో ఉన్నారు. మేము మొదటి నుంచి కూడా శాకాహారులమే. దానివల్ల ఏంటంటే తొందరగా మేము కనెక్ట్ అవ్వగలిగాం ఈ ధ్యానానికి. సో ముందు నుంచి ఈ ధ్యానము కంటే ముందుగా భక్తిలో ఉండి భక్తిలో తరించారు మా నాన్నగారు తాతగారు కూడా. ఓకే. వాళ్ళ జీనేమో అనుకుని నేను కూడా అనుకుంటాను 100% ఆ పూర్వజన్మ సంస్కారాలు కానీ వాసనలు కానీ అవే మాకు అబ్బాయి ఏమో అనుకుంటాను. ముందుగా నా కన్న తల్లిదండ్రులకి నమస్కారాలు, నాకు ఈ సెషన్ని అందించిన పిఎంసి వాళ్ళకి నమస్కారాలు తెలుపుకుంటూ నా స్పిరిచువల్ జర్నీ అనేది 2007లో స్టార్ట్ అయింది సార్. ఓకే. సో దీనికి కారణము అది చెప్పాను కదా, మా విత్తనం మా తాతగారు అని చెప్పుకుంటాము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తాతగారు భక్తిలో బాగా తరించారు. ఆయన కనీసం 4-5 గంటలు ధ్యానం చేసేవారు అనమాట. సో మాకు తెలియదు అది ధ్యానం అని చిన్నప్పుడు. సో ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి అడుగు పెట్టానో అప్పుడు తెలుసుకోగలిగామన్నమాట. ఆయన మామూలుగా ఒకటే పూట ఒంటి భోజనం చేసేవారు, కాషాయ వస్త్రాలు ధరించేవారు. సాయంత్రం పూట ఓడమాస అది రాసుకుని పద్మాసనం వేసుకుని మా ఫాదర్ దగ్గరే ఉండేవారు అనమాట. కూర్చుని ధ్యానం చేసుకునేవారు. 5 గంటలు కూడా ఆ పద్మాసనంలో సమాధి స్థితిలోకి వెళ్ళేవాళ్ళు ఆయన. ఓకే. కానీ అది మాకు తెలిసేది కాదు, ఏదో చేసుకుంటున్నారు అనుకున్నాం. మా చదువులైన తర్వాత మేము ఎప్పుడైతే మ్యారేజ్ అది చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా భక్తిలో మునిగి తేలాం. ముందుగా కూడా మా నాన్నగారు కూడా అలాగే భక్తిలో తరించారు. ఆయనకు కూడా విజన్స్ అవి వస్తూ ఉండేవి. మా తాతగారికి కూడా కంప్లీట్గా ఆయన మధ్యరాత్రి లేచి ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఉండకూడదు, ఇది ఇక్కడ ఉండాలి అని చెప్పేవారు అనమాట. సో మా నాన్నగారు తాతగారు పెద్దనాన్నగారు కూడా గాయత్రి చక్రాన్ని వాళ్ళు వేశారు, రాగురేఖ మీద వేశారు. ఓకే. తర్వాత వేసి మా తాతగారు ఏం చేశారంటే చెక్కతో గాయత్రి చక్రాన్ని చెక్కారు. అప్పుడు పూర్వం కాలంలో ఆచారాలు సంప్రదాయాలు ఎక్కువగా ఉండేవి కాబట్టి ఈ మడి తడి ఎవరింట్లో అయితే ఉండకూడదు, అది తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి అని ఆయన కోరిక. ఓకే. అయితే మా రెండో మేనత్త నేను పెట్టుకుంటాను ఆ గాయత్రి చక్రాన్ని అని చెప్పిందనమాట. దాని పవర్ ఎంత ఉందంటే సార్ చెప్పనలవి కాదు. అది ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిందో వాళ్ళ పాపం పూర్ ఫ్యామిలీలో ఉన్నారు ఇప్పటికీ కూడా. ఓకే. అయినా సరే అమ్మవారే కాపాడుతుంది అనే నమ్మకము. ఆ గాయత్రి చక్రము ఉన్న అదే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పూరి గుడిసె, కానుకొల్లు అన్నమాట ఊరు. ఇల్లు కాలిపోయినా కూడా ఆ చక్రం మాత్రం కాలిపోలేదు సార్. ఓకే. మా తాతగారు ఇలా నాకు 91లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేసాను సార్. 90లో అయింది, 91లో మా పాప పుట్టింది. అప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను అనమాట. మా తాతగారు ఈ జపాలు అవి చేస్తూ ఉండేవారు. ఆయన మౌన యోగి, కంప్లీట్గా భక్తి యోగము, మౌన యోగము, ధ్యాన యోగము అన్నీ కలిపి ఉండేవి ఆయన దగ్గర. సో నాన్నగారు కూడా అదే సాంప్రదాయాన్ని నిర్వర్తిస్తూ వచ్చారు. మేమిద్దరం చిన్నగా ఉన్నప్పుడు మా తాతగారే నాకు మా చెల్లెలకి లలితా సహస్రనామాలు ఈ అమ్మవారి పూజలన్నీ చేయిస్తూ ఉండేవారు. అప్పుడు మామూలుగా క్యాజువల్గా చేశాం. కానీ అది తర్వాత 91లో నేను మా అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఏమైందంటే మా తాతగారు పెరాలసిస్ వచ్చింది ఆయనకి. మా నాన్నగారు సేవలన్నీ చేశారు. తర్వాత ఆయన బెడ్ రిడన్ అయిన తర్వాత పడుకున్నారనమాట. మామూలుగా పడుకుంటే రాత్రి 12 గంటలకి అప్పుడు చెక్క తలుపులు ఉండేవి కదా, కలపతో తలుపులు, పెద్ద పెద్ద ద్వారబంధాలు ఉండేవి. ఇప్పుడు మ్యారేజ్ ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాను. మా అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నాన్నగారు, తమ్ముడు, అమ్మ, చెల్లెలు అక్కడే ఉన్నారు. మా తాతగారు జస్ట్ అప్పటికే ప్రాణం వదిలేరు. ప్రాణం వదిలేసరికి ఎంత సత్యము అని అంటే ఆ గడియ పెట్టిన తలుపులు కూడా తెరుచుకుని 12 గంటలకు రాత్రి పెద్ద పెద్ద గొళ్ళాలు ఉండేవి, ఆ తలుపు తెరుచుకుందనమాట. ఇక్కడ రాత్రి 12 గంటలకి ఎక్కడైతే మా తాతగారు గాయత్రి చక్రాన్ని అక్కడ స్థాపించారో అక్కడ మళ్ళీ రాత్రి 2 గంటలకి ఆవిడకి అక్కడ మెలకు వచ్చి అక్కడ డోర్ తెరుచుకుంది. ఓకే.
ఇది ఏంటి ఇవి ఇంత, అప్పట్లో ఈ ఫోన్స్ లేవు, ఈ కాంటాక్ట్స్ లేవు. ఉమ్, తర్వాత బయట ఫోన్ చేయాలి. ఉమ్, ఇప్పుడు మా మేనత్త వచ్చి నాన్నగారికి ఫోన్ చేసింది అనమాట. అవునరా ఇలా ఇలా జరిగిందంటే, అవును నాకు కూడా ఇక్కడ 12 గంటలకి నాన్న ఇదైన తర్వాత బాడీ వెకేట్ చేశాక ఇక్కడ డోర్ ఆటోమేటిక్గా తెరుచుకుంది, అక్కడేమో 2 గంటలకు తెరుచుకుంది అంటే ఈ ప్రాణం వెళ్ళి అమ్మవారిలో కలిసింది అని మాకు అర్థమైంది. ఉమ్, ఓకే. ఆ తర్వాత అలా 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 మేము అన్ని ఈ ధ్యాన మార్గంలో 2007లో రావడం జరిగింది. ఉమ్, ఇటు నాన్నగారికి కానీ తాతగారికి కానీ నాకు కానీ మొదటి నుంచి కూడా కళల రూపాల్లో ఎక్కువగా మాస్టర్స్ అన్ని చూపిస్తూ ఉండేవాళ్ళు. ఓకే. నేను కూడా భక్తిలో చాలా రకాలుగా పూజలు చేశాను, లలితా సహస్రనామాలు చేసేదాన్ని, ఉమ్, ఉపవాసాలు చేసేదాన్ని. నీరసం వచ్చేది, ఉమ్, ఏంటి ఉపవాసం ఉండమంటారు, పొద్దు నుంచి సాయంత్రం దాకా పూజ చేసేదాన్ని. కానీ అందులో కూడా నాకు మా అమ్మవారు నవ్వుతున్నట్టు కనపడుతూ ఉండేది. ఆ చేసిన ఫలితము ఇమీడియట్గా తెలుస్తూ ఉండేది నాకు, ఓకే. ఏ పూజ చేసినా కూడా. ఉమ్, ఓ ఇలా ఇలా అనుకుంటూ అప్పుడు ఈ ధ్యానంలోకి ఆటోమేటిక్గా రాక మునుపు ఒక ఆయన ఎవరో మా ఫ్రెండ్ ద్వారా మా ఇంటికి వచ్చారనమాట. ఆయన జస్ట్ ఇలా చేయి చూసి, అమ్మ మీరు ఇక్కడి నుంచి లలితా సహస్రనామాలు చదవడం మానేస్తారు అన్నారు. ఉమ్, ఇదేంటి సార్ ఇప్పటిదాకా చదువుతూనే ఉన్నాను నేను మానేయడం ఏంటి అని. లేదు, మీ ఇంటి ముందు వేప చెట్టు ఉంది, ఇక్కడ ఒక శక్తి అనేది ఉంది, ఉమ్, మీరు రావాల్సిన ఇంటికే వచ్చారు, మీరు ఉమ్, ఇక్కడ నుంచి మీరు ఆటోమేటిక్గా ఈ లలితా సహస్రనామాలు మానేస్తారు అన్నారు. సరే అని వెయిట్ చేస్తున్న తరుణంలో ఉమ్, నాకు మా ఫ్రెండ్ సునీత మేడం ద్వారా ఈ ధ్యానం అనేది అందబడింది. ఓకే. మేడం ఈ ధ్యానం చేస్తూ ఉండండి అంటే ఎందుకో అనుకున్నాను. చెయ్యండి మేడం బాగుంటుంది మేడం అన్నారు. సరే అని ఒకరోజు ఇలాగే కళలో నాకు తెలియదు మారం సార్ కనపడ్డారు. ఆయన మారం సార్ అని కూడా నాకు తెలియదు. 1989లో నా డిగ్రీ కంప్లీట్ అయింది. 91లో మ్యారేజ్ అయిన తర్వాత ఆ 2007 వరకు మాది ఏంటంటే పెద్ద ఫ్యామిలీ, అటాచ్డ్ ఫ్యామిలీ అనమాట. అత్తగారు, మామగారు, నాకు 2 పిల్లలు, మావారు, మా ఆడపడుచు, మా మరిది, ఇంతమందితో నేను ఉండేదాన్ని. అన్నీ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇతను ఏదో అంటోంది కదా, ఇక్కడైనా రిలాక్సేషన్ దొరుకుతుందేమో, ఈ ధ్యానంలో కొంచెం అంటే ఈ సంసార సాగరంలో ఉన్నాను అని అనిపించింది నాకు. సరే చెప్తున్నారు కదా వెళ్దాము అని చెప్పి వెళ్ళాను అనమాట. ఓకే. ఎప్పుడైతే కళలో మారం సార్ని చూసానో అదే సార్ అనుకోకుండా అక్కడ కనబడ్డారు కళలో. ఆ కళలో నాకేం ఇంకా చూపించారంటే, లేదు ఇప్పుడు నాకు క్లాస్ టైం అవుతుంది, నేను వెళ్తానని చూపించారు. నేను 89లో డిగ్రీ కంప్లీట్ చేశాను, ఇప్పుడు క్లాస్ అంటారేంటి, నాకు కనెక్ట్ అవ్వాల. అప్పుడు మొదలు అదే రోజు సరే అని మేడం తీసుకెళ్ళిన తర్వాత మారం సార్ క్లాస్ మా ఇంటి దగ్గరలో అనమాట. అక్కడ కూర్చుని ధ్యానం 1 గంట సేపు చేయించారు. ఫస్ట్ టైమే. ఎవరు కళ్ళు తెరవకూడదు, శ్వాస మీద ధ్యానం చేయండి అలా. కళ్ళు తెరవకూడదు కదా అని కళ్ళు మూసుకొని కూర్చున్నాం. ఆ తర్వాత మళ్ళీ లేచేసరికి ఒకటే హెడేక్ విపరీతమైన. ఫస్ట్ టైం కాబట్టి తెలియదు. చేసేసి వచ్చిన తర్వాత ఇంకా తెలియదు కదా, ఒక 2-3 పారాసిటమాల్ టాబ్లెట్స్ వేసేసుకున్నాం అనమాట భరించలేక. తర్వాత మెల్లిమెల్లిగా ఈ ధ్యాన సాధన సాగుతూ వచ్చింది. ఈ కళల రూపంలో మాస్టర్స్ నాకు సందేశాలు అందివ్వడము, అవన్నీ నేను చూసుకోవడము, ధ్యానంలో చూసుకోవడము, కళల్లో చూసుకోవడము, అవన్నీ జరుగుతుండేవన్నమాట. ఓకే. అయితే ఇలా స్మెల్స్ కూడా వస్తుండేవి. అప్పుడు మాస్టర్స్ క్లాసెస్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే మనం క్లాస్ అటెండ్ అవ్వాలి. ఇప్పుడంటే ఈ జూమ్ సెషన్స్ యూట్యూబ్లో వచ్చి మనకి ఈజీ అయింది. అప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే గబగబా పని చేసుకోవడం, క్లాస్కి వెళ్ళడం, అటెండ్ అవ్వడం, అక్కడ పాయింట్స్ అన్ని వినడం, అమ్మయ్య ఇంత రిలాక్స్ అయ్యాం మనం అనుకుని ఇంటికి రావడం. అది ఒక ఆనందం అనిపించేది. ఇది ఏదో బాగుంది ఇందులో, ఎందుకంటే ఒక రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది మనకి. దీన్ని ఎలాగే కంటిన్యూ చేద్దామని నా సంసార జీవితం నడిపించుకుంటూ నా ధర్మ మార్గంలో నేను ఉంటూ అందరికీ అన్నీ చేసి పెట్టి నా ధ్యానం నేను చేసుకుంటూ ఉండేదాన్ని. అలా 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 ఒక 15 ఏళ్ళుగా నడుస్తూనే ఉంది ఆ జీవితం. ఓకే. తర్వాత సత్సంగము, సజ్జన సాంగత్యము నేను మా ఫ్రెండ్స్కి చెప్తూ ఉండేదాన్ని. నాకు ఇలా కనపడేది, అలా కనపడేది. మా నాన్నగారు కూడా ఇందులోనే ఉండడం వల్ల అవునమ్మా అలా కనబడుతూ ఉంటాయి, వాళ్ళందరూ దైవాంశ సంభూతులు అని నాకు చెప్తూ ఉండేవారు. ఇలా ఉన్న తరుణంలో మా అమ్మాయికి 2014లో మ్యారేజ్ అయింది. ఓకే. ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఏంటంటే మా నాన్నగారు ముందే చెప్పారనమాట, ఫిబ్రవరిలో ఇలా పెళ్ళి అవుతుంది, నేను వస్తాను అని. సరే అయిన తర్వాత మ్యారేజ్ అయింది ఫిబ్రవరిలో. మా నాన్నగారు సడన్గా హార్ట్ అటాక్తో బాడీ వెకేట్ చేశారు. సరేలే మా అమ్మాయి పెళ్ళయింది కదా, నేను ఒక 2-3 నెలలు బిజీతో ధ్యానం చేయలేదు. ఆ తర్వాత సునీత మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి ధ్యానం చేశాను అనమాట. సడన్గా 10-11 పొద్దున ఇలా తలుపు దగ్గర పక్కన కూర్చున్నాను. ఒక 10 నిమిషాలు అయింది సార్. 10 నిమిషాల్లో నాలోంచి ఒక భ్రమరము ఆ డోర్లోంచి బయటికి వెళ్ళిపోయింది. ఏంటి ఇలా కనపడుతోంది, ఏమో దీన్ని తెలియదని ఊరుకున్నాను గమ్మున.
అదే రోజు నైట్ మా నాన్నగారు బాడీ వికెట్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా మాస్టర్స్ ప్రతిదీ చూపిస్తున్నారు. ఆరోగ్యం కూడా కుదుటపడుతూ వస్తోంది. అలా ఉన్న తరుణంలో మళ్ళీ మా అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడము, పాప పుట్టడము, అవి కూడా మాస్టర్ సందేశాల ద్వారా కూడా ఇచ్చారు. దీని ద్వారా ఏంటంటే ఇంకొకసారి నేను కర్నూలుకి వెళ్ళాను మా సునీత మేడం మా గ్రూప్ తోటి. అక్కడ కూడా పిరమిడ్లో ధ్యానం చేశాను. ధ్యానం చేస్తే ఎన్నో అనుభూతులు, ఎన్నో అనుభవాలు. నాకు తెలియదు అప్పుడు 7 శరీరాలు లోపల ఉంటాయని కూడా తెలియదు. ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చున్నా లోపల మన నీడలాగా 7 శరీరాలు ఇలా కనపడ్డాయి అన్నమాట. తర్వాత ఈ సజ్జన సాంగత్యము, సద్గ్రంథ పఠనము వీటి ద్వారా అవి తెలుసుకున్న 7 శరీరాలు మనలో ఉంటాయి అని నా వాళ్ళు చూపించిన దానికి ప్రతి ఆన్సర్ నాది కరెక్ట్ అవుతూ వచ్చిందనమాట. అలా సాగుతుంది సార్ నా జీవితము. ఇలా ఉన్న తరుణంలో వెంకటేశ్వరరావు గారి పరిచయం జరిగింది. జూమ్ సెషన్ పరిచయము. మా ఫ్రెండ్ రమణి మేడం ద్వారా తను ఏమన్నారంటే, మేడం సార్ కణధ్యానం అనేది చెప్పారు, ఒకసారి చూడండి అన్నారు. సరే కణధ్యానం గురించి చూస్తే అందులో నేను మల్కాజ్గిరిలో ఉంటాము, ప్రభు సార్ ద్వారా లింకప్ అయింది అనేసరికి అరే మన దగ్గరలోనే కదా అని సార్ కనెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి వెంకటేశ్వర సార్ గారు, గణేష్ గారు ఇద్దరు పిల్లర్స్ లాగా ఉండే జూమ్ సెషన్ నడిపిస్తూ మమ్మల్ని పిఎంసీ దాకా తీసుకొచ్చారు. ఈరోజు ఈ యొక్క అవకాశాన్ని మాకు కలిగించారు. ఇది సార్ ఇలా జరుగుతుంది. అంటే మీరు పత్రిజీ గారిని ఎప్పుడు ఫస్ట్ టైం కలిశారు? పత్రిజీ గారిని మధ్యలో ధ్యాన మహాచక్రాల్లో కలిసాము. కార్ఖానాలో కూడా సార్ క్లాసెస్ అవుతూ ఉండేవి, అప్పుడు కలిసాము. ఈ అనుభూతుల్లో కూడా ఒకసారి ఏంటంటే మా ఇంటి దగ్గర ఎక్కడ పిరమిడ్ కడుతున్నారు, మేము కాపరా దగ్గర ఉంటాం అనమాట. అక్కడ పిరమిడ్ కడుతున్నారు అనుకో నాకు ఐడియా లేదు. సడన్గా సాయంత్రం పూట వాకింగ్ చేస్తూ అక్కడ మ్యాచింగ్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళాను. ఆవిడ అన్నారు, జ్యోత్స్న గారు ఇక్కడ మా నాన్నగారు పిరమిడ్ కడుతున్నారా? అవునా అన్నారు. ఎందుకంటే అంతకు ముందు రోజే నా కళలో పత్రిజీ గారు ధ్యానం చేస్తూ ఆ గోడ మీద కనపడ్డారు. ఈవిడ చెప్పిన దానికి దీనికి ఏదో లింక్ ఉన్నట్టుంది అని, పత్రిజీ సార్ ఇక్కడికి రావడం ఏంటి, గోడ మీద ధ్యానం చేస్తూ పోస్టర్ కనపడడం ఏంటి అనుకున్నాను నేను. సరే లేదు ఇక్కడే ఉంది, పిరమిడ్ ఓపెనింగ్ ఉంది, తొందరలో కడుతున్నారు, మీరు వెళ్ళి చూడండి. ఆయన ఎంతో సంతోషించారు. ఆయన పేరు నరహరరావు గారు, ఆయన ఇప్పుడు ప్రస్తుతం లేరనమాట. ఫస్ట్ మేడం మీరే రండి, మీరే మా పిరమిడ్కి అడుగు పెట్టారు. అవును సార్ నాకు ఇట్లా కనపడింది, నేను ఇలా వచ్చాను, పిరమిడ్ గురించి తెలిసింది. అవునా అన్నారు. ఆ తర్వాత మళ్ళీ లక్ష్మీ పిరమిడ్ అని మా ఇంటి దగ్గర ఇంకో పిరమిడ్ ఓపెన్ చేశారు. ప్రతి చోటకి పత్రి సార్ వచ్చినప్పుడల్లా మ్యాక్సిమం వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిరమిడ్ ఓపెన్ అయిన తర్వాత పత్రిజీ అందరికీ షేక్ హ్యాండ్స్ ఇస్తుంటారు. షేక్ హ్యాండ్స్ తీసుకుని అంటే లోపలికి కూర్చున్నాం. ఇలాగ నేను మా సిస్టరు వెనకాల 100 మంది కూర్చుని ఉన్నారు. నేను ఇలాగే కూర్చుని ఉన్నాను. సార్ అక్కడ కూర్చున్నారనమాట. సార్ నా మనసులోని భావాన్ని ఎంత చక్కగా మహానుభావులు నిజంగా తెలుసుకున్నారంటే నేను నిజంగా అనుకున్నాను, సార్ ఈ జన్మలో నేను సంగీతం నేర్చుకోలేనేమో, మళ్ళీ జన్మలో నేర్చుకోవాలేమో అని అనుకుని నా మనసులో ఉంది. తను ఆల్రెడీ మా చెల్లెలు పీజీ చేసింది మ్యూజిక్లో. అనుకున్న క్షణంలో ఆయన నా మనసులోని మాటని గ్రహించి, మీకు ఇప్పుడు ఈ మీరందరికీ ఇప్పుడు ఈ సంగీతం అవసరం లేదా, దీనికోసం మళ్ళీ మీరు జన్మెత్తాలా, ఇప్పుడే నా ద్వారా మీకు నేర్పిస్తాను ఉండండి అని సరి గ మా పద ని సా సా ని ద ప మా గ రి సా అనండి ఒక 10 సార్లు అని అందరికీ నేర్పించారు సార్. ఆ గురుముఖత నిజంగా నేను సంగీతం నేర్చుకోవడం జరిగింది. వయసుతో తేడా లేదు అని సార్ నిజంగా నిరూపించారు. ఇంకా వెంటనే ఆ రోజు మా కాలనీలో మా టీచర్ గారు ఉంటే ఆవిడని వెళ్ళి, మేడం నేను నేర్చుకుంటాను అంటే, డెఫినెట్గా రండి మేడం అన్నారు. అంతకుముందే నేను డివోషనల్ సాంగ్స్ అవి కూడా నేర్చుకుంటున్నాను, సో ఇది కూడా రండి అన్నారు. ఆ విధంగా గురువు గారి ద్వారా నాకు అది లభ్యమైందనమాట. అది సార్. సో మరి పత్రిజీ గారు ఎన్నో విషయాలు చెప్పారు, సజ్జన సాంగత్యం గురించి, శాకాహారం గురించి. సో సజ్జన సాంగత్యం అసలు ఎందుకు చేయాలంటారు, దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటారు? సజ్జన సాంగత్యం అంటే ఎందుకు అని అంటే, మనం ఎన్నో ఇంట్లో ఉన్న పనులతో అలసిపోయి ఉంటాము, ఎక్కడో రిలాక్సేషన్ కావాలి అని వెతుక్కుంటాం. కానీ సజ్జన సాంగత్యం లేకుండా మామూలు ప్రాపంచిక వాళ్ళతో కనుక ఉంటే మనం ఏమవుతుంది అంటే, అవే మాటలు యూనివర్స్కి వాళ్ళు వదులుతూ ఉంటారు, మనం కూడా అవే తీసుకుంటూ ఉంటాం. దాని ద్వారా నెగటివిటీ అనేది మనకు కూడా పెరుగుతూ ఉంటుంది తెలియకుండా. టీవీ సీరియల్స్ అనుకోండి, పేపర్ అనుకోండి, వీళ్ళ మీద వాళ్ళ మీద ఉబుసుపోని కబుర్లు అంటారు, అవన్నీ అవుతాయి. అదే కనుక సజ్జన సాంగత్యంలో ఉంటే వాళ్ళు మాట్లాడే మాటలు
వాళ్ళు పత్రి సార్ చెప్పిన ఏంటంటే ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు వింటూ ఉంటాం. దానివల్ల మనకి ఇన్స్పిరేషన్ కలుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎలా ధ్యానం చేస్తున్నారే, వాళ్ళు ఇలా అప్పట్లో గుడి ఉన్నా కూడా గుడికి వెళ్ళడము, అక్కడ ధ్యానం చేసుకుని రావడము, వాళ్ళతో సాంగత్యం చేయడం వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వినడము, వీడియోస్ చూస్తూ ఉండడము, సద్గ్రంథ పఠనం చేస్తూ ఉండడం, దీనివల్ల ఏంటంటే మనకు కూడా పాజిటివిటీ అనేది పెరుగుతుంది సార్. అది సజ్జన సాంగత్యం వల్ల మెయిన్ బెనిఫిట్. ఓకే. అంటే పత్రిజీ గారు మన మూమెంట్ పేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అని చెప్పడం జరిగింది. సో మరి ఈ పిరమిడ్స్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, దాంట్లో మీరు ఎప్పుడైనా కూర్చొని ధ్యానం చేశారా? పిరమిడ్స్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, పిరమిడ్స్ శక్తి క్షేత్రాలు అంటారు పత్రి సార్. ఓకే. ఈజిప్ట్లో పిరమిడ్ క్షేత్రాలు ఉన్నాయి. అప్పటి దాంట్లో మమ్మీలు ఉండేవి అని ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ పత్రిజీ ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఆ ట్రయాంగిల్లో పైన అగ్ని అనేది ఉంటుంది. ఆల్రెడీ యూనివర్స్లో ఎంతో శక్తి ఉంటుంది, అది అక్కడ వచ్చి నిల్వ ఉంటుంది అనమాట. ఓకే. అది ఎప్పుడైతే మనం దాని కింద కూర్చొని ధ్యానం చేస్తామో మనకి తలపైన బ్రహ్మరంధ్రం అనేది కూడా ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తి అంతా మనలోకి ఆవాహనం జరిగి మొత్తం నాడీ మండలం అంతా శుద్ధి జరుగుతుంది. ఇది సార్ పిరమిడ్ కింద ధ్యానం చేయడం వల్ల ఉపయోగం, ఫస్ట్ ఉపయోగం ఇది. మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళనవసరం లేదు. మనం ఎక్కడికి వెళ్లకుండా మన ఇంట్లోనే మనం ఒక చిన్న పిరమిడ్ని కొనుక్కుని దాని కింద కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. మన ఇష్టం, మన సమయాన్ని మనం కేటాయించుకోవచ్చు. అది సార్ పిరమిడ్ ఉపయోగం. మరి పత్రిజీ గారు ట్రెక్కింగ్ గురించి ఇక్కడ మనం చాలాసార్లు చెప్తారు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ నేచర్లోకి వెళ్ళాలి, నేచర్లోకి వెళ్ళి ధ్యానం చేయాలి, నేచర్తో మమేకం అవ్వాలి అంటుంటారు. సో ట్రెక్కింగ్ ఎప్పుడైనా మీరు వెళ్ళారా? మీ అనుభవాలు ఏంటి? ట్రెక్కింగ్కి వెళ్ళలేదు కానీ విన్నాను సార్. ఎందుకంటే పర్యావరణము పరిరక్షణ అనేది కూడా ఉంటుంది కాబట్టి పంచభూతాలు ఉన్నాయి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశము, ఈ తత్వాలు కూడా ఉన్నాయి. మనము భూమి మీద పాదాలు అంటే చెప్పులు లేకుండా బేర్ ఫీట్తో నడుస్తే ఆ ఎనర్జీ కూడా మనం తీసుకోవచ్చని. నీటి శక్తి, డైలీ మనం వాటర్ తాగుతాము, నీటి శక్తి. అలాగే గాలి లేకుండా మనం ఉండలేము, శ్వాస మీద ధ్యాస అంటున్నాం, గాలి కంపల్సరీ. ప్రకృతి రమణీయతను మనం ఆస్వాదించవచ్చు, దాని ద్వారా ఎంతో ఆహ్లాదాన్ని పొందవచ్చు. పత్రి సార్ సముద్ర స్నానాలు, నది స్నానాలు కూడా అవి చేయించేవారని కూడా విన్నాం. దానివల్ల కూడా ఏంటంటే మనం మొత్తం శుద్ధి జరుగుతుంది అనమాట, మా శరీర శుద్ధి, దేహ శుద్ధి జరుగుతుంది. అక్కడ కూడా ధ్యానం చేయించేవాళ్ళట సార్. ఇంకా కాన్సెప్ట్ పెట్టింది పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, అది అందరికీ తెలిసిందే. వాటి వల్ల కూడా విశ్వశక్తి అమోఘంగా ఉంటుంది. ఆ టైంలో మనం తీసుకోవచ్చు అని పౌర్ణమికి 7 రోజుల ముందు ఇటుపక్క అటుపక్క కూడా చేయిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం అందరితోటి కూడా. అది అంటే ఇప్పుడు పౌర్ణమి ధ్యానం గురించి అన్నారు కదా, ఈ పౌర్ణమి ధ్యానం ఒక విశేషత మీరు చెప్తారా? పౌర్ణమి ధ్యానం విశిష్టత అంటే మనం మామూలుగా కూడా పైన ఎక్కడ ఇదివరకు పూర్వకాలంలో మనము మంచాలు వేసుకుని బయట ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే పడుకునేవాళ్ళం. ఆ విశ్వశక్తి ఆటోమేటిక్గా మనకు వెళ్ళేది. మనం ఎక్కడో ఆరు బయట పడుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ దోమలు వీటి వల్ల మనం ఏం చేస్తున్నామంటే మన ఇళ్లలోనే పడుకుంటున్నాం. పౌర్ణమికి ధ్యానం అంటే పైన ఇంటి పైన ఎక్కడైనా స్థలం ఉండదంటే అక్కడ కూర్చొని మనం ధ్యానం చేసుకుంటాం. ఆ చంద్రుని యొక్క శక్తి మనలోకి వెళ్ళి మనది కూడా చంద్రతత్వం అనేది మనలో కూడా ఏర్పడుతుంది. ఆ కామ్గా ఉండడము అనేది దాని యొక్క సూచన సార్ అది. అలాగే అమావాస్య ధ్యానాలు కూడా అంతే. ఆ ఎనర్జీని మనం ఎక్కువగా తీసుకోగలుగుతాం. మామూలుగా తీసుకునే ఎనర్జీ కంటే రెట్టింపు ఎనర్జీని అప్పుడు తీసుకోగలుగుతాం. మనం తీసుకునే సంకల్పాలు కూడా నెరవేరుతాయి అంటారు. ప్రతిసారి ప్రతి ఒక్క తన వీడియోలో కూడా ఎంత స్పష్టంగా విశదీకరించారంటే అది చూసామంటే మనం ఇంకేది కూడా ఫాలో అవనవసరం లేదు, అంత స్పష్టంగా ప్రతి ఒక్క వీడియో ఉంది సార్ది. నేను అవన్నీ ఫాలో అవుతూ ఉంటాను సార్. ఓకే. మరి పత్రిజీ గారి శాకాహారం గురించి మరి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. మన 3 పాయింట్స్ ఎజెండాలో కూడా ఫస్ట్ శాకాహారం, ధ్యానం, దాని తర్వాత పిరమిడ్ శక్తి గురించి మనం పత్రిజీ మాట్లాడుతూ ఉంటారు. సో మరి శాకాహారం ప్రతి ఒక్కరు శాకాహారి ఎందుకు అవ్వాలంట? శాకాహారం ఎందుకు అవ్వాలి అంటే దానివల్ల మన శరీరం, దేహం ఆల్రెడీ ఎందుకు నిర్మింపబడి ఉంది అంటే శాకాహారం భుజించడానికే నిర్మింపబడి ఉంది. ఓకే. ఓన్లీ జంతువులు మాత్రమే ఆ మాంసాహారాన్ని భుజిస్తూ ఉంటాయి. జంతువులకి మానవులకి తేడా మనోశక్తి, విచక్షణ శక్తి, జ్ఞానం ఇవన్నీ తెచ్చుకున్నాం మనం. వాటికి అవి ఉండవు కాబట్టి వాటి ఆహారం అదే అని భుజిస్తూ ఉంటాయి. కానీ మన ఈ దంతాలు కూడా వాటికి సహకరించవు, ఆ మాంసాహారాన్ని తినడానికి వీటికి సహకరించవు అనమాట. ఎప్పుడైతే మనం శాకాహారం భుజిస్తామో మనలో ఉన్న తత్వాలన్నీ కూడా, గుణాలన్నీ కూడా ఒక్కొక్కటి సమతుల్యతలో వెళ్తూ ఉంటాయి. ఓకే.
వాటి ద్వారా ధ్యానం అనేది ఈజీగా కుదురుతుంది అనే ఉద్దేశంతో సార్ ప్రబోధించారు. అందరికీ కూడా శాకాహార జగత్ కావాలని, పిరమిడ్ జగత్ కావాలని, ధ్యాన జగత్ కావాలని సార్ యొక్క సంకల్పం. ఎస్, అంటే మీరు ధ్యానం రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. మరి ధ్యానంలో మీకు కలిగిన అనుభూతిలో కొన్ని మాకు ఎగ్జాంపుల్గా చెప్తారా? ఏమేమి మీరు ధ్యానంలో మీ అనుభూతులు చెందారు అనేసి. ధ్యానంలో అంటే చాలా వస్తుంటాయి సార్, ఎప్పుడూ కూడా మ్యాక్సిమం వస్తూనే ఉంటాయి. ఒకసారి కరోనా టైంలో ఏంటంటే ఇలాగే ధ్యానం చేస్తున్నప్పుడు మా తమ్ముడు గారికి కూడా ధ్యానం చేస్తారు, పిరమిడ్ కట్టారు. ఓకే. తనకు ఒకసారి మెసేజ్ వచ్చిందనమాట, అక్క నువ్వు మౌనంలో ఉండు ఒక 1 month అన్నారు. ఫ్రైడే ఈవినింగ్ చెప్పారు నాకు. ఓకే. చెప్తే సరేలే ఓకే అనేసాను. నేను తెలియదు, యూనివర్స్కి వదిలేను. ఆ టైం నుంచి యూనివర్స్కి చెప్పిన తర్వాత ఓకే అనుకుని ఉన్నాను. అక్కడి నుంచి మౌన శక్తి అనేది పెరగడం మొదలైంది. ఆ మౌనం వల్ల ఏంటంటే లోపటి నుంచి అంతర్ వాయిస్ అంటాం, ఇన్నర్ వాయిస్ అంటాం, అది స్టార్ట్ అవుతుంది సార్. ఫస్ట్ అది స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా మనం బయట ఎప్పుడైతే మనం ఈ బాహ్యంగా ఉన్న ఈ నోటిని ఇలా మూసి పెడతామో మన మనసు పని చెయ్యదు, ఆత్మ పని చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ పని చేస్తుంటుందో మన సందేశాలు ఈజీగా తీసుకోగలుగుతాం దాని ద్వారా. అది నేను గ్రహించగలిగిన ఆ మౌనంలో ధ్యానం ఎక్కువ చేసుకుంటూ. మనం ఏదైతే క్వశ్చన్ వేసుకుని ధ్యానంలో కూర్చుంటామో అప్పుడు మనకు దాని యొక్క ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. మొన్న కూడా ఈ మధ్య ఒక రోజు మౌనంలో ఉన్నాను అనమాట. మ్యాక్సిమం నేను మౌన స్థితిని ఎక్కువగా ఇష్టపడతాను, నా తత్వమే అది మౌనంగా ఉండడం. మొదటి నుంచి కూడా అలవాటు అదే, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది అనమాట. ఏంటంటే ఇంకొకళ్ళతో మనకి ఎందుకు, మనతో మనం ఉందాం అనేది స్థితికి వస్తాము. మన ఆత్మతో మనం ఉండగలుగుతాం, మనతో మనం సహచర్యం చేయగలుగుతాం, మన ఆత్మ ప్రబోధాలను మనం వినగలుగుతాం, ఆ ప్రబోధాలను మనం 10 మందికి పంచగలుగుతాం ఆ ఎక్స్పీరియన్స్ వల్ల. అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్ నాదైతే మౌనం వల్ల. మ్యాక్సిమం నేను తర్వాత నాకు ఫైబ్రాయిడ్స్ అనే హెల్త్ ఇష్యూ ఉండింది. అది కూడా నేను సంకల్పం ద్వారా ఈ ధ్యానం ద్వారానే పోగొట్టుకున్నాను. ఒకసారి నేను 2012లో ధ్యాన మహాచక్రానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి అక్కడ ఉండాలి, నేను ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తుంటే దానికి సంబంధించిన కర్మ అనుకుంటా వెళ్ళి అక్కడ పడిపోయి ఉంది సార్. ఆ కర్మ అంటే ఒక ఆవిడ నేను ఎప్పుడు ఏదైతే పూర్వజన్మలో ఆవిడని బాధ పెట్టానో ఆవిడ అక్కడ పడిపోయింది అనమాట. అప్పుడు అనుకున్నాను ఈ కర్మ విపాకం జరిగింది అని. ఎన్నో కర్మల్ని చూసుకున్నాను, ఎన్నో గత జన్మల్ని చూసుకున్నాను, కర్మ విపాకాలు చేసుకున్నాను, ఒక్కొక్కటి తొలగించుకుంటూ వస్తున్నాను సార్ నేను. ఓకే. అంటే మీకు యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అది మీకు ధ్యానంలో అయిందా? యాస్ట్రల్ ట్రావెల్ ధ్యానంలో జరిగింది. అంటే మామూలుగా ధ్యానంలో కూర్చుంటాం, యాస్ట్రల్ ట్రావెల్ అని కాదు, ఆటోమేటిక్గా రిలీజ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడికో వెళ్ళి ధ్యానాలు చెప్పి రావడము, గుడికి వెళ్ళి రావడము, అలాగే కళల్లో కూడా నేను ఎక్కడికో వెళ్ళి వచ్చేస్తూ ఉంటాను. ఇలాగే కళలో ఒకసారి వెంకటేశ్వర స్వామి అంటే నాకు అది తెలియదు, తర్వాత ఇలా అవగాహన చేసుకున్న కొద్దీ నా యొక్క జ్ఞానానికి అందిన పరిధిలో తెలుసుకున్నాను. తెల్లవారుజామున లేచి చూసిన తర్వాత అప్పుడు అది తెల్లవారుజామున అనిపించింది అనమాట. 3 గంటలకు ఒకసారి ఆయన గోధుమ కలర్ వస్త్రం వేసుకుని ఉన్నారు ఆజానుబాహులు. 3ంటికి నేను, మా వారు, మా అబ్బాయి, మా పిల్ల అక్కడ మా అమ్మాయి నిల్చుని ఉన్నప్పుడు తీర్థం ఇస్తాను రండి అన్నారు. సరే అని తీర్థం తీసుకున్నాం. లేదు నాకు భక్తులందరూ వస్తారు, 3 టైం చెప్పట్లేదు, నేను వెళ్ళి అందరినీ కలవాలి అని చెప్పి ఆయన కనుమరుగైపోయారు. లేచి చూసిన తర్వాత ఓహో ఈయన వెంకటేశ్వర స్వామిని అప్పుడు అర్థం చేసుకున్నాను. తర్వాత అసలు నా మనసులో కూడా లేదు. ఒకసారి అమర్నాథ్ శివలింగాన్ని కళలోనే చూశాను. అది చూడడం జరిగింది. తర్వాత మెనోపాజ్ టైంలో బిఫోరు కామాఖ్యాదేవికి దండం పెట్టుకోని మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పిందనమాట. జస్ట్ అనుకున్నాను, ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. ఆవిడ నేను ఇప్పటివరకు కామాఖ్యాదేవి టెంపుల్కి వెళ్ళింది లేదు, తెలిసింది లేదు, చెప్పగా విన్నదే, ప్లస్ అది కూడా నా మైండ్లో లేదు. ఒక 10 అడుగుల మహాతల్లి నగ్న వస్త్రధారిణి అయి అలా పడుకునుంది మొత్తం ఇలాగా. ఇవంతా కూడా మీరు ధ్యానంలో చూసారా? కళల్లోనే కనబడుతుంది, కళల్లో కనిపిస్తుంది. మ్యాక్సిమం కొన్ని ధ్యానాల్లో, మిగతావన్నీ కళల్లోనే చూపిస్తూ ఉంటారు. అది మధ్యాహ్నం అవ్వనండి, పొద్దున్న అవ్వనండి, ఎప్పుడు రిలాక్స్ అయినా కూడా నాకు ఆ కనెక్షన్ అలా ఉందన్నమాట. పూర్వజన్మ సంస్కారం నాన్నగారు వాళ్ళ యొక్క దీనివల్ల ఆవిడ్ని చూడగలిగిన, ఆ తల్లిని అక్కడే నమస్కరించుకున్నాను. ఇలా ప్రతి ఒక్కటి కూడా అనుకోవడము, అలా వాళ్ళ రూపాల్లో ఏదో ఒక రూపాల్లో కనబడుతుండడం, ఈ అనుకోవడము. తర్వాత ఇలాగే సాయిబాబా చరిత్ర అని ఒకటి మా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకుని పుస్తకం చదువుతున్నప్పుడు మధ్యాహ్నం పడుకున్నా మామూలుగా మంచం వేసుకుని. బుక్ జస్ట్ చదివి జస్ట్ రిలాక్స్ అయ్యాను. అప్పుడు పత్రి సారు ఆ బుక్ యొక్క తత్వము అంటే దత్తాత్రేయ స్వామి
అనుకుని పత్రిసారే దత్తాత్రేయ స్వామి పత్రిసారి రూపంలో ఆటోలోంచి దిగడము, ఆ ఆవు అలా దిగి నా దగ్గరికి రావడము జరిగింది. ఇప్పుడే కదా నేను బుక్ చదివి పడుకున్నాను అనుకున్నా. ఈ దృశ్యాన్ని పత్రిసారి చూపించారనమాట. ఈ మౌనం 40 రోజుల మౌనంలో నేను రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను అన్న రోజు నైట్ పత్రిసారి కల్లో కనపడి చెయ్యి అందించారు నాకు. చెయ్యి అందించేసి ఇలా లాగారు. మర్నాడు లేచి నాకు అర్థం అవ్వాలి, సార్ చెయ్యి అందించారు. ఎప్పుడైనా కూడా ఈ మన గ్రూప్ సెషన్స్ కానీ, సత్యం వైపు ప్రయాణం కానీ, ఇన్నర్ జర్నీ అప్పుడు కానీ ముందు పత్రిసార్లు కనబడుతూ ఉంటారు. అంటే ఆ ఎనర్జీస్ ఇస్తున్నారేమో నేను అవగాహన చేసుకుంటాను. ఆ రోజుల్లో లాగారు. నాకు తర్వాత అర్థమైంది, ఎప్పుడైతే ఆ 40 days ధ్యానం తర్వాత నేను నెక్స్ట్ జన్మకి మరో జన్మకి ట్రాన్స్ఫర్మ్ చేయబడ్డాను అని నాకు అర్థమైంది సార్. మరో జన్మకి నేను ఈ జన్మలోనే ట్రాన్స్ఫర్మేషన్ చెందించారు పత్రిసార్ నాకు. ఈ విధంగా ఆ మహానుభావులకి నేను ధన్యురాలిని. ఇలా కోటానుకో ఎన్నో సార్ వస్తూనే ఉంటాయి. చాలా మన వెంకటేశ్వర సార్ గారి గ్రూపులో కూడా ఎన్నో క్లాసెస్ సార్ కూడా చెప్పించారు. రండి మేడం మీకు చెప్పిస్తాను క్లాసులు అంటే, సార్ క్లాసెస్ అన్న లేదు సార్, ఇవాళ నన్ను ఇక్కడికి ఇలా తీసుకొచ్చారు. ఈ పిఎంసి వేదిక ముందు నన్ను కూర్చోబెట్టారు. ఎస్ మేడం. పత్రిజీ గారు అంటారు, అంటే ధ్యానంతో పాటు మన పుస్తక పఠనం కూడా చేయాలని అంటూ ఉంటారు. సో మరి మీరు ఏమేమి పుస్తకాలు చదివారు, దాని నుంచి మీకు నచ్చిన 2-3 పుస్తకాలు ఒక జ్ఞానాన్ని మాతో షేర్ చేసుకుంటారా? పుస్తకాలు యోగాత్మకత చదివాను, పూర్ణాత్మ చదివాను. మా తమ్ముడు గారు కూడా ఎస్ఎస్ఎస్ అని అంటే సత్యం శివం సుందరం అని తను కూడా ఒక బుక్ రాశారు. ఓకే. తను కూడా పిరమిడ్లో కూర్చుని ఇదే సేమ్ అనుభవాలు, మా ఫ్యామిలీ అనుభవాలు అని కూడా తను కూడా రాశారు. ఆ బుక్ చదివాను. ఇలా పుస్తకాలన్నీ చదువుతూనే ఉంటాను. కాకపోతే ఏంటంటే అవి చదువుతున్నంతసేపు మనము ఆ బుక్లో ఉన్న క్యారెక్టర్స్ తోటి కనెక్ట్ అవుతాం. ఓకే. ఆ ఎనర్జీస్ తోటి కనెక్ట్ అవుతాం. మన మనోస్థితి పక్కకి వెళుతుంది, మన ఆత్మస్థితి అనేది అక్కడ పనిచేస్తుంది. ఓకే. దానివల్ల ఎంతో జ్ఞానాన్ని మనం అందుకోగలుగుతాం. మనం ఎక్కడికి వెళ్ళి ప్రచారాలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ, సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఉంటే ఈ జన్మ ధన్యమే సార్. ఎంతకంటే ఇంకేం కావాలి? అంటే మన అనుభవాలు ఉంటాయి కదా, మనం ఎంతో మంది ధ్యానం చేశారు, పుస్తకం పఠనం చేసుకున్నారు, సజ్జన సాంగత్యం చేశారు, తర్వాత ధ్యాన ప్రచారం కూడా చేయాలని పత్రిజీ అంటుంటారు. ఈ ధ్యాన ప్రచారం ఎందుకు చేయాలి, చేస్తే మనకి వచ్చే లాభం ఏంటంటారు? ఓకే. ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాం, మనం ఎంతో విశ్వశక్తిని తీసుకుంటాం. ఆ శక్తి నిండిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బకెట్లో నీళ్లు పట్టాం సార్, ఆ బకెట్లో నీళ్లు నిండిపోతాయి, మళ్ళీ ట్యాప్ వదిలిపెడితే అవన్నీ కిందే పోతాయి వేస్ట్గా. అదే నీరు తీసి మళ్ళీ ఇంకో బకెట్లోకి ఇంకో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంటే నీళ్లు వేస్ట్ కావు, ఆ వాటర్ కూడా సప్లై అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ధ్యానం కూడా మనం తీసుకున్న ఈ ధ్యానాన్ని, ఈ జ్ఞానాన్ని మనం 10 మందికి పంచుతూ ఉంటే మనలో కూడా ఇంకా ఆ జ్ఞాన శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. విషయం నుంచి ఇంకా శక్తి అనేది అందుతూ ఉంటుంది. ఈ ధ్యానం పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది అంటారు. ఈ పాత జ్ఞానం పోయి కొత్త జ్ఞానం మళ్ళీ మాస్టర్స్ అందిస్తూనే ఉంటారు. పత్రిజీ అంటూ ఉంటారు కదా, జైసా అన్ వైసా మన్ అని. మరి ఎలాంటి భోజనం చేయాలి, ఆ భోజనం చేసే వాళ్ళు మరి ఆధ్యాత్మికవేత్తలు అయి ఉండాలి, ఎస్పెషల్లీ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అయి ఉండాలని మన పత్రిజీ చెప్తూ ఉంటారు. సో ఆ అంశం మీద కొంచెం మాకు వివరించి చెప్తారా? ఆ అంశం అంటే నేను తెలుసుకున్న అంశం సార్ ఇది. ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో ధ్యానం చెయ్యాలి అంటారు. ఎందుకు అంటే మనం ధ్యానం చేసిన తర్వాత మన ప్రతి ఒక్క అణువు కూడా ఆ ధ్యాన శక్తితో నిండి ఉంటుంది. ఆ శక్తితో మనం ఎప్పుడైతే ఆ కుటుంబానికి ఈ 5 వేళ్ల ద్వారా వంట చేసి మన మనసుని అక్కడ కేంద్రీకరించి, అదే ధ్యాన స్థితి, ఆ వంట చేస్తాము, ఆ తిన్న వాళ్ళందరూ కూడా బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఆ విధంగా చెప్పారనమాట సార్. ఎందుకంటే ఇంట్లో కూడా ఇదివరకు స్త్రీలు చదవాలి అనేవారు, ఇప్పుడు ధ్యానం కంపల్సరీ చెయ్యాలి అంటున్నారు. ఎందుకనంటే ఈ విశ్వశక్తి అనేది మనలో ఉన్న తీసుకునే శక్తి అలా అందరికీ పంచబడుతుంది, మనకు తెలియకుండానే మనం అందిస్తాం. ఆ మనసుతోని మనం ధ్యానం చేస్తాం, పొద్దున్న లేవగానే ఆ మనసుతో వంట చేస్తాము, ఆ యొక్క వేళల్లో ఉన్న శక్తి వాటిల్లోకి వెళ్ళి ఆ విధంగా అందిస్తూ ఉంటాం అన్నమాట. మన పరిశుద్ధంగా అవుతుంది, మనం చేసిన వంట కానీ అందించే పరికరాలు ఇవి కానీ వస్తువులు కానీ పరిశుద్ధంగా ఉంటాయి, మన మనసు పరిశుద్ధంగా ఉంటుంది. అంటే చాలామంది అంటూ ఉంటారు అన్నమాట, అంటే ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికతలో ఉంటామో అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది అనేసి. సో ఈ అంశంలో మరి మీరేమంటారు? ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అని సామెత సార్. ఎత్తెత్తి అడుగులేస్తే ఎంగిలాకుల్లో పడుతుంది అంటారు. అది ఎప్పుడైతే అహంకార పూరితం అవుతామో ఆ యొక్క శక్తి మనది దిగజారిపోతూ ఉంటుంది.
విశ్వామిత్రుడు ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఆయన ఎంతో సాధన చేసేవారు. రంభను చూసినప్పుడల్లా ఆయన శక్తి దిగజారిపోయేది. ఇంకో 100 ఏళ్ల జీవం, ఆ 100 ఏళ్ల శక్తి వృధా అయ్యేది ఆయనకి. అది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అప్పుడు వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా, చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ శక్తిని వృధా చేయకూడదు. ఆ శక్తిని 10 మందికి పంచుతూ ఉండాలి. ఆ ఉన్న జ్ఞానాన్ని పంచడమే మన యొక్క కార్యక్రమంగా మనం చేసుకోవాలి సాధన. కానీ అహంకారపూరితం అయితే మళ్ళీ చేసుకునే శక్తి అంతా వృధా. ఇలాగే ఒక యోగి హిమాలయాల్లోకి ఎక్కడికో వెళ్ళి ధ్యానం చేసి వచ్చాడు. ధ్యానం చేసి వస్తే ముందు జాతర అనేది జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిందే. జాతర జరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళందరూ ఏదో క్వశ్చన్స్ వేశారట. క్వశ్చన్స్ వేస్తే ఆయన అన్నారు, యోగి ఆయనకి ఏ మాత్రం గుణంలో మార్పు రాలేదు. విసుక్కున్నారు, కసురుకున్నారు. అదేంటి యోగి, మీరు ఇంత ధ్యానం చేసి వచ్చారు కదా, హిమాలయాల్లోకి వెళ్ళి మీ గుణాలేం మార్పు లేదు. అవును కదా, ఇంత ధ్యానం చేసినా కూడా నాకు గుణాల్లో మార్పు లేదు కదా అని అనుకున్నారు. అప్పుడు ఆయన గ్రహించగలిగారు ఏంటి అంటే, సంసారంలో ఉంటేనే నిర్వాణం పొందగలుగుతాము. ఈ సంసారంలో ఈ అరిషడ్ వర్గాలు, ఈ రజో తమో గుణాలు, అన్ని గుణాలు ఉంటాయి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఆధ్యాత్మికతలో ఎప్పుడైతే వెళ్తామో ఉంటామో అప్పుడు ఈ జీవితం అనేది నిర్వీర్యం కాదు, సద్గుణ సంపన్నంగా మారుతుంది. ఆధ్యాత్మికత 50%, ప్రాపంచికత 50% ఈజ్ ఈక్వల్ టు 100% అని పత్రిసారి చెప్పారు. ఆ విధంగా జరుగుతుంది అని ఆయన తెలుసుకున్నారనమాట. ఆ విధంగా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడే మనకి అహంకారం అనేది ఉండదు. ఓకే, చాలామంది ఏమంటూ ఉంటారంటే కనుక చిన్నప్పటి నుంచే ఒక బిజినెస్ ఫ్యామిలీలో జనరల్గా ఎలా జరుగుతుందంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచే అంటే 12వ ఏట నుంచే ఆ బిజినెస్ గురించి చెప్పడం జరుగుతుంది. ఎలా మన బిజినెస్ చేస్తున్నాం ఏంటి అని. మరి చాలా అలాగే సంగీతం ఫ్యామిలీలో ఉంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి వాళ్ళు సంగీతం నేర్పిస్తారు. అలాగే ధ్యానం కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే మంచిది అంటారా? డెఫినెట్గా సార్. ఎందుకంటే యద్భావం తద్భవతి. వాళ్ళ బిజినెస్లో ఉన్నారో ఆ బిజినెస్ గురించి నేర్పిస్తున్నారు అంటే అది వాళ్ళ తప్పు కాదు, తల్లిదండ్రుల తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ స్థితి అది, ఆ తల్లిదండ్రుల స్థితి. వాళ్ళకి ఏదొచ్చో అదే చెప్తారు. ఇప్పుడు ఫ్యామిలీని బట్టి, సంస్కారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ భక్తి యోగము, ధ్యాన యోగంలో ఉందనుకోండి, అవే సంస్కారాలు తెలియకుండానే వస్తాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు వాళ్ళు పుస్తక పఠనం చేస్తున్నారు తల్లిదండ్రి, పిల్లలు ఆటోమేటిక్గా పుస్తకం పట్టుకుని ఏదో ఒక రోజు ఏదో చదువుతున్నారే అమ్మా నాన్న అని పుస్తకం తీస్తారు. అదే మనం టీవీలు పెట్టుకుని సీరియల్స్ చూస్తుంటే వాళ్ళు కూడా అదే చూస్తారు. సో యద్భావం తద్భవతి అన్నారు అందుకే. సో తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు. సో ధ్యానం కూడా అంతే. చిన్నప్పటి నుంచి ప్రతిసారి ఎందుకు చెప్పారు అంటే, మనం ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ధ్యానం చేస్తే గనక మనం ఈ ప్రాపంచిక విషయాలతో అల్లాడిపోతూ కొట్టుకుంటూ ఉంటాం. మన మనసు మొత్తము, మన మైండ్ మొత్తము డస్ట్బిన్ లాగా తయారవుతుంది. ఆ చెత్త చెదారాన్ని తీయడానికి టైం పడుతుంది. అరగంట కాదు, గంట కాదు, 4 గంటలు కూర్చున్నా దాన్ని క్లీన్ చేసుకోవడానికే సమయం పడుతుంది. ఇక మనం శరీరాన్ని ఎప్పుడు శుద్ధి చేసుకుంటాం. అందుకని చిన్నప్పటి నుంచి ఉందనుకోండి, వాళ్ళ మనసు బ్లాటింగ్ పేపర్ అంటారు, తెల్ల కాగితం అంటారు. వాళ్ళకి ఏది చెప్తే అది చేస్తారు. ఇది వద్దమ్మా చేస్తారు, ఈ పాట పాడితే పాడతారు. అలాంటి పిల్లలకి మనం ఈ ధ్యానం అనేది నేర్పితే వాళ్ళు చక్కని సరైన మార్గంలో వాళ్ళు వెళ్ళగలుగుతారు. అందుకే ధ్యానం అనేది ఇంపార్టెంట్ అని అంటారు. మరి శ్రీకృష్ణు వారు భగవద్గీతలో అర్జున్కి చెప్పడం జరిగింది, అహం ఆత్మ సర్వభూతాత్మ అని. అంటే నేను ఆత్మరూపంలో ప్రతి జీవుల్లోనూ ఉన్నాను. ఒక మానవులు అవ్వచ్చు, లేకపోతే జంతుజాలాలు అవ్వచ్చు, చెట్లు మొక్కలు అన్నిట్లోనూ నేను ఆత్మరూపంలో ఉన్నాను అనేసి అంటారు. మరి దీని ఒక భావం ఏంటంటారు? దాని యొక్క భావం మమ ఆత్మ సర్వభూతాత్మ, అందరిలోనూ ఉన్నది ఆత్మే, అందరిలోనూ ఉన్నది పరమాత్మే అని ఎప్పుడు తెలుసుకోగలుగుతాము? కేవలం ధ్యాన సాధన చేసినప్పుడే తెలుసుకోగలుగుతాం. అదే పండితులు, పామరు అందరూ చెప్తూ ఉంటారు, కానీ అది చెప్పడానికే ఉంటుంది. ఎప్పుడైతే ఈ సాధన చేసి మన ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతామో, వాళ్ళలో ఉన్నది కూడా ఆత్మనే, వారిలో ఉన్నది కూడా పరమాత్మనే అనే స్థితిని మనం తెలుసుకోగలుగుతాం. అప్పుడే మన అందరినీ పరమాత్మ స్థితిలో చూడగలుగుతాం. అప్పటి వరకు ఇది రాదు సార్. ఈ పరమాత్మ స్థితి ఎప్పుడు వస్తుందంటే ఆ ఆత్మని మనం తెలుసుకోగలగాలి, ఆ ఆత్మ జ్యోతిని తెలుసుకోగలగాలి. అది ఓన్లీ అంతరంగిక ప్రయాణం ద్వారా మాత్రమే సాధ్యం. లలితా సహస్రనామంలో చెప్పారు, అంతరంగ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. ఎప్పుడైతే మనం అంతరంగిక ప్రయాణం చేస్తామో అప్పుడే మనకి ఈ ఆత్మతత్వం తెలుస్తుంది. బహిర్ముఖ సుదుర్లభ, ఎంతసేపు బాహ్య ప్రపంచంలో ఉంటే మనకేమీ తెలియదు. ఆ క్షణికానందమే, ఇది కొన్నాము, అది కావాలి, ఇది కావాలి, ఆ ఆనందం అప్పటి వరకే. ఇది శాశ్వత ఆనందాన్ని పొందుతాం. ఈ స్థితి మనకి ఈ జన్మలో కాకుండా మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఉపయోగపడుతుంది అనమాట. మనం ఏదైనా తీసుకెళ్ళాలి పైకి అంటే మంచి చెడు సంస్కారము అవే తీసుకెళ్తాం. మిగతావన్నీ ఇక్కడ ఈ దేహాన్ని కూడా ఇక్కడే వదిలేసి వెళ్తాం.
సో మనతో వచ్చేది ఈ ధ్యానము, ఈ సహచర సాంగత్యము, సద్గ్రంథ పఠనము, మంచి ఇలాంటివన్నీ మనతో వస్తూ ఉంటాయి. అది సార్, అందులో అలా తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు ధ్యానం కంపల్సరీగా చేయవలసిందే. దానికి మించి వేరేది లేదుగాక లేదు పత్రిజీ ఒక్క నుంచి చెప్పారు. ఎస్, మనం చాలామంది అంటూ ఉంటారు ధర్మో రక్షతి రక్షిత అనేసి అంటూ ఉంటారు. అసలు ఈ ధర్మం అంటే ఏంటి, దాన్ని ఎందుకు రక్షించాలి, అది రక్షించిన ధర్మాన్ని మనం ఎందుకు రక్షిస్తుంది, ఎలా రక్షిస్తుంది అంటారు? ధర్మో రక్షతి రక్షిత అన్నారు. మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. ఇప్పుడు నేనే ఉన్నాను, నా సంసార ధర్మాన్ని నిర్వర్తించకూడదు, ఆధ్యాత్మిక ధర్మం నిర్వర్తించుకుంటూ ఉండాలి. లేదు ఒక సంసారంలోనే ఉన్నాను అంటే మనకు సహకరించే వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి మా హస్బెండ్ కానీ, మా అమ్మాయి కానీ, మా అబ్బాయి కానీ నాకు సహకరిస్తారు, ఎప్పుడు నో అన్నారు కాబట్టి అది నా ధర్మాన్ని నిర్వర్తించగలుగుతాను. సో నేను కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను. అక్కడ డిస్టర్బ్ అయితే ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది, ఇక్కడ డిస్టర్బ్ అయితే అక్కడ డిస్టర్బ్ అవుతుంది. అలా కాకుండా రెండింటినీ కూడా మధ్య మార్గంలో వెళ్తూ ఉంటేనే మన ధర్మాన్ని మనం రక్షించినట్టు. ఇప్పుడు మన తల్లిదండ్రులను చూస్తే మన పిల్లలు కూడా అదే చూసి వాళ్ళు కూడా తల్లిదండ్రులకి చూస్తూ ఉంటారు. మనం వాళ్ళకి సేవ చేస్తే అదే వాళ్ళు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తల్లే దైవం అంటారు, తర్వాత గురువు దైవము. తల్లి చేస్తే తల్లి అడుగుజాడల్లో, తల్లిదండ్రులు అడుగుజాడల్లో పిల్లలు కూడా వెళ్తూ ఉంటారు. కాబట్టి అదేవిధంగా ధర్మాన్ని తల్లిదండ్రులు ఆచరిస్తూ ఉంటే పిల్లలు కూడా అది చూసి నేర్చుకుంటారు అనమాట. కాబట్టి ఆ ధర్మమే మనం రక్షిస్తుంది అంటారు పెద్దవాళ్ళు. అది సార్. ఎస్ మేడం, మీరు ఎంతో అద్భుతంగా పాట పాడతారని కూడా నేను విన్నాను. సో ఇప్పుడు ఒక మంచి పాట పాడి నాకు వినిపించాలి. చిన్న రామదాస్ కీర్తనని పాడతాను సార్ నేను. ఓకే. ఈ కీర్తనని నేను కొంచెం ధ్యానాన్ని కూడా దీనికి ఇంక్లూడ్ చేసి ఆ మార్గంలో రాశాను ఉన్న కీర్తనని. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతి నీవోరన్నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతి నీవోరన్నా. మీరిన గాలు నీ దూతల పాలిటి ధ్యానము అని నమ్మకయున్నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతి నీవోరన్నా. మచికతో నితరాంతరముల మాయలలో పడబోకన్నా. హెచ్చుగా అటు ఇటు పరుగిడి తిరుగ పని లేదన్నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతి నీవోరన్నా. ముచ్చటగాత పుణ్య నదులలో మునుగుట పని ఏమిటి కన్నా. వచ్చెడి పరువపు దినములలో శ్వాసపై ధ్యాస మానకు మన్నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతి నీవోరన్నా. ఎన్ని జన్మముల ఎరుకతో చూచిన పత్రిజీయే గురువన్నా. అందరినీ ఒక చోట చేర్చిన ఆ పరమాత్ముని కథ విన్నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతి నీవోరన్నా. ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ సాధనతో విడునన్నా. అన్నిటికిది కడసారి జన్మమిది, సత్యంబిక పుట్టుట సున్నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతి నీవోరన్నా. ధన్యుడనైతి నీవోరన్నా. ధన్యురాలైతి నీవోరన్నా. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి వారికి, వెంకటేశ్వర సార్కి, గణేష్ సార్కి, మీ అందరికీ కూడా ఈ నా యొక్క ఈ అనుభవాలను వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా, యూట్యూబ్ ఛానల్స్ వారికి, జూమ్ సెషన్స్ వారికి, సమస్త ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎస్ మేడం, ఎంతో అద్భుతంగా మీ యొక్క అనుభవాలను మాకు షేర్ చేశారు. మీ యొక్క జ్ఞానాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి
స్పిరిచువల్ జర్నీ కార్యక్రమం ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.